పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, దుష్టుల మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు కానీ మనం గమనించినట్లయితే, చూడండి ఇక్కడ యెహోవా వాక్ అంటే దేవుని మాట ఏమైందంటండి, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము అంటాడు. చూడండి, చాలా మంది మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే, నేటి కాలంలో చూడండి చాలా మనుషులకు బాధలు ఎలా ఉన్నాయంటే, మీరు దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏమవుతారని చెబుతున్నారు. ఏమవుతారంటండి, మరణిస్తారని చెబుతున్నారు. ఇగో చూడండి, కొంతమంది మనుషులు కూడా ఏం చెబుతున్నారంటే, ఇదిగో పలానా దేవుని నమ్ముకోకపోతే చచ్చిపోతారని చాలా మంది బోధిస్తున్నారని చెబుతున్నారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంట, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు. దుష్టులు అంటే ఎవరండి? దుష్టులు అనగా దేవుని ఎరగని మనుషులు, పాపముతో నిండినటువంటి మనుషులు. చూడండి, దేవుడే తెలియని ప్రజలు. చూడండి, ఈ ప్రజలంట మరణము నొందట అంటే చనిపోవడము నాకే మాత్రమైన సంతోషము కలుగునంటే, దేవునికి దుష్టులు మరణించడం వల్ల సంతోషం కలిగిద్దండి? చూడండి, చెడ్డవారు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, నరాంతులు కానీ, అబద్ధికులు కానీ, వేషధారులు కానీ, వీళ్ళు ఎవరైనా చనిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేదండి. ఉందా లేదా? అందుకని ఏమన్నాడంటే, వీరు చనిపోవడం వల్ల నాకేమాత్రం సంతోషం కలగదు. చూడండి, దేవునికి ఎప్పుడు సంతోషం కలిగిద్దంట, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము అన్నాడు. చూడండి, అంటే ఏ మనుషుడైనా మరణించక ముందలే తన ఆత్మను రక్షించుకోవడం, తన ప్రవర్తన మార్చుకోవడం, తన క్రియలు మార్చుకోవడం, తనలో ఉన్న చెడుని తీసివేయడం, తనలో ఉన్న గర్వాన్ని తీసేయడం, తనలో ఉన్నటువంటి చూడండి వ్యభిచారాన్ని తీసేయడం, తనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేయడం అంట. చూడండి, తీసేయడమే కాకుండా తీసేసి తన ఆత్మను రక్షించుకోవడం, తన దేహాన్ని రక్షించుకోవడం అంట దేవునికి ఏం కలిగిందంట. వారు బ్రతకడమే దేవునికి సంతోషం కలిగింది. ప్రియమైన సహోదరి, ఎందుకంటే చూడండి, దేవుడు అంటే ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? భూలోకంలో ఘోరమైనటువంటి పాపి వాడు ఎవరండి? మనుషుడేనండి. జంతువుల కంటే, మృగాల కంటే, వీటన్నిటికంటే ఘోరమైన వాళ్ళు ఎవరంట? ఎవరండి? చూడండి, క్రూరమైన మృగాల కంటే క్రూరమైన వాళ్ళు అంట మనుష్యులండి. అందుకనే చూడండి, నేటి కాలంలో ఏం చేస్తున్నారు? మృగాలు అంటారండి మనుషులు. ఎవరితో పోలుతున్నారు? నరరూప రాక్షసులు అంట. చూడండి, అలాంటి మనుషులు ఉన్నటువంటి భూలోకముల కంట మహిమతో కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూలోకానికంట ఏం చేశారంట, తనను తాను రిక్తునిగా చేసుకొని, తనను తాను తగ్గించుకొని మానవుని, అలాంటి నీచమైన మానవుని దేహంలోకి దేవుడు వచ్చాడంట.
రానివే కాకుండా చూడండి ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట, అలాంటి దుష్టులను ఎంతో మందిని దేవుడు ఏం చేశాడండి, చంపేశాడా? చంపాడండి. మరణంగా ఏంటంటే చేశాడా? ఏం చేశాడంట, బాగు చేశాడంట. అందుకని చూడండి ఏమన్నాడు, ఇదిగో మనిషి కుమారుడు అంటే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంట, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. ఈ భూలోకంలో ఏ మనుషుడైతే నశించిపోతున్నాడు, ఏ మనుషుడైతే పాపంతో నిండి ఉన్నాడు, ఏ మనుషుడైతే మరణం అవుతున్నాడు, ఏ మనుషుడైతే దురాత్మలతో నిండి ఉన్నాడు, ఏ మనుషుడైతే వ్యభిచారముతో నిండి ఉన్నాడు, ఏ మనుషుడైతే ఘోరమైన పాపంతో నిండి ఉన్నాడు, అలాంటి మనుషుణ్ణి ఏం చేశాడంట, మరణించకుండా అతని ఆత్మని అతని దేహాన్ని రెండింటిని దేవుడు ఏం చేశాడంట, కాపాడుతూ వచ్చాడంట. చూడండి భూలోకములో పరిశుద్ధ గ్రంథములో ఒక ఆమెకు ఒక ఘనమైన పేరు ఉంది. ఏం పేరంట, పాపాత్మురాలైన స్త్రీ. చూడండి చాలా మంది తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకి పేర్లు పెడతారు లేదా, ఏదో ఒక మంచి పేరు పెడతారు. కానీ చూడండి ఇదిగో ఈమెకి ఎవరైనా మంచి పేరు పెట్టారా, ఈమె పేరు ఏంటంట, పాపాత్మురాలైన స్త్రీ. ఈ పేరేంది, పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఆమె జీవితం ఎలాగుందంట, పాపముతో. చూడండి ఎలాంటి పాపం అంటే ఈమె చిన్న వయసు నుంచి బాల్య వయసు నుంచి యవ్వన వయసు వచ్చేదాకా ఆమె చేయని పాపం ఏది లేదు. త్రాగుడితో నిండి ఉంది, జోదంతో నిండి ఉంది, వ్యభిచారంతో నిండి ఉంది. ఆమె అంటే విస్తారమైన పాపాలు చేసిన. అంటే ఆమెలో దొంగతనం ఉంది, అబద్ధం ఉంది, గర్వాలు ఉండి, కంకర బుద్ధులు ఉండి, తగ్గులు ఉండి, కలహాలు ఉండి, అన్నీ ఉండి ఆమె చేయని పాపం ఈ భూలోకం అనేది. అందుకని ఆమెకు వచ్చిన పేరేంది, పాపాత్మురాలైన. చూడండి పుట్టుకతో ఆమె ఇదిగో ఎవరి వయసు వచ్చేదాకా చేయని పాపం ఏది కూడా లేదు. చూడండి ఊర్లో ఉన్న జనం అంతా ఆమెను చూసి ఏం చేసేవాళ్ళంట, అసహ్యపడేవాళ్ళ, చేదరించుకునే వాళ్ళ. ఆమె ఆ ప్రాంతంలోకి వస్తుంటే ఆమెతో ఎవరు స్నేహం చేసేవాళ్ళు కాదంట, ఆమె దగ్గరికి ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదంట. చూడండి ఆమె అంత ఘోరమైన పాపాత్మ. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏమనుందంట, ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఇంకో పేరు లేదన్న, అదే పేరు. అంత ఘోరమైన పాపాత్మురాలైన స్త్రీ అంట. ఎవరి దగ్గరికి వచ్చిందండి, ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి, దేవుని యొద్దకు వచ్చి యేసు ప్రభు యొద్దకి వచ్చింది. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఏం చేస్తుందండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం చదువుకున్నట్లయితే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్యలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదముల కత్తరు పూసెను. ఏం చేసిందంటండి, ఈమె
యేసు ప్రభు యొద్దకు వచ్చి ఏం చేసిందంటండి? ఆమె యేసు యొద్దకు వచ్చంట, చూడండి, ఆయన పాదముల కంట ఏం చేసిందంట? తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపినంట. కన్నీళ్లతో ఆయన పాదములు తడిపంట, తన తల వెంట్రుకలతో తన పాదాన్ని తుడిచింద. చూడండి, ఆమె బాల్యం నుంచి యవ్వన వయసు వరకు ఎన్నో వేల పాపాలు చేసింది. ఒక దినాన దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో తన పాదాన్ని తడిపింది. అంటే ఏం చేసిందంట? పశ్చాత్తాపతమా ఏం చేసిందంట? తన పాపాన్ని దేవుని వద్ద ఒప్పుకుందంట. చూడండి, చాలా మంది ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తారు, ఎన్నో నీచమైన కార్యాలు చేస్తారు, ఎన్నో అబద్ధాలు చేస్తారు, ఎన్నో వ్యభిచారాలు చేస్తారు, ఎంతో నీచంగా బ్రతుకుతారే కానీ ఒక దినానైనా కానీ దేవుని ఎందుకు రావాలని వాళ్ళకి అనిపించదండి. వాళ్ళకి తెలిసేమని, ఇదిగో నేను ఘోరమైన పాపిని, నేను నీచమైన వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను దేవుడి సన్నిధికి రావడానికి కూడా అర్హుడు కాదు అని వాళ్ళకి అనిపించింది. కానీ దేవుడే అడుగుతున్నాడు, నువ్వు ఎలాంటి దుష్టుడు అయినా కానీ నువ్వు మరణించడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదంట. చూడండి, ఈమె మరణించడం దేవునికి ఇష్టమైందండి? ఇష్టమైందా చెప్పండి? అని ఎన్నో వేల పాపాలు చేసినా కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ ఈ పాప ఏంది దేవుని ఎద్దుకు వచ్చింది, ఆయన ఎద్దు కూర్చుంది ఏంది, ఆయన ఎద్దు ఏడుస్తుంది ఏంది, ఆమెకి తెలీదా? ఏందండి? ఆయన యుద్ధకు రావాలని ఆమెకు తెలియదా? ఆమెను చేర్చుకోకూడదని ఆయనకు తెలియదా? ఆయన పాపినేంది చేర్చుకోడు అని చుట్టూ ఉన్న మనుషులందరూ ఏం చేస్తుంటే యేసు ప్రభు ఏమన్నాడండి? ఆమె నా యొద్దకు వచ్చి కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాన్ని తడిపిందంట. ఇంకేం చేసిందండి? తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిపిందంట. ప్రేమైన సహోదరి సహోదరు, అలాగే చూడండి ఇంకేం చేసిందంట? నువ్వు నేను వస్తే ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె నా పాదాలని ముద్దు పెట్టుకుందంట. నువ్వు నా తలకి నూనె ఇయ్యలేదు కానీ ఆమె అత్తరుతో నా పాదాలు ఏం చేసిందంటండి? తుడిసిందంట. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా మంది ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారంటండి? దేవుని సన్నిధికి రావట్లేదు. ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా దేవుణ్ణి అంగీకరించట్లా, మారు మనసు పొందట్లా, దేవుణ్ణి నమ్ముకోవట్లేదని. చూడండి, చచ్చిపోతే చచ్చిపోయాలే, ఈ యవ్వన వయసులో త్రాగి చచ్చిపోతే చచ్చిపోయాలే, వ్యభిచారం చేసి చచ్చిపోతే చచ్చిపోయాలే, జోదవాడిది అప్పులతో బాధతో ఊరేసుకొని చచ్చిపోతే చచ్చిపోయాలే అనుకున్నారే కానీ చూడండి, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినా ఒక దినాన్ని నువ్వు ఏమవుతావు అంట? నరకంలో ఏమవుతావండి? కాల్చబడతావు, నీ ఆత్మ వేదన పడింది. అందుకని దేవుడు ఈ భూలోకంలో ఉండగానే ఏం చెబుతున్నాడు? నువ్వు మరణించడం నాకు ఎంత మాత్రం ప్రయోజనం లేదు, మొదటికి నీ ప్రవర్తన నువ్వు మార్చుకో. ఎప్పటికైనా ఇదిగో జరిగింది ఏది అయిపోలేదండి, ఇంకా సమయం చాలా ఉంది. దేవుడు ఇప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ దినమై నీ పాపాన్ని నువ్వు సరి చేసుకొని, నీ దోషాన్ని నువ్వు సరి చేసుకొని, నీలో ఉన్న చెడును నువ్వు సరి చేసుకొని ఈ దినమైన దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తావని ఆయన స్పష్టంగా ఈ మాట ద్వారా నిన్ను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎందుకంటే దుష్టుడు మరణించడం వల్ల దేవుడికి ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంట? నశించిన దాని మీదకి. ఆయన చూడండి, ఈ భూమి మీదకి వచ్చి వ్యభిచారులు మార్చాడు, దొంగలు మార్చాడు, అబద్ధీకులు మార్చాడు, అక్రమకారులు మార్చాడు, అనేకమైన పాపలే మార్చాడు. నేను దేవుని సన్నిధికి రావడానికి అరుణ్ కాదేమో,
నేను దేవుడు నమ్ముకోవడానికి అర్హుడు కాదేమో, నేను ఎంత ఘోరమైన పాపం చేశాను కదా, నన్ను ఎవరు క్షమించరేమో, నన్ను ఎవరు ఇదిగో నాతో మాట్లాడతలేదు, నన్ను ఎవరు ఇంట్లో చేర్చుకోవట్లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నన్ను ఎవరు కూడా ఆదరించట్లేదని నువ్వు అనుకున్నావేమో. ఈ మనుషులు కాదు నిన్ను ఆదరించేది, ఎవరండి? దేవుడే నిన్ను ఆదరిస్తాడు ప్రేమైన సహోదరి. కాబట్టి ఈ మనుషులు స్నేహం చేస్తుందని ఆలోచించదు, ఈ మనుషులు నీతో మాట్లాడతలేదని ఆలోచించద్దు, ఈ మనుషులు నిన్ను చేర్చుకోవట్లేదని ఆలోచించద్దు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి అందరూ వెలివేయచ్చు, కానీ నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్నేం చేస్తాడట? ఏం చేస్తాడండి? తన సన్నిధిలో చేర్చుకుంటాడండి. ఎందుకంటే దుష్టుడు మరణించడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎలాంటి ఘోరమైన పాపమైనా నువ్వు మరణించడం దేవునికి ఇష్టం లేదు. నీ ఆత్మ మరణించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎవరి వయసులో మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పటికైనా నువ్వు ఘోరమైన వ్యాధిలో ఉన్నా, నువ్వు ఘోరమైన పాపలు ఉన్నా, నువ్వు ఘోరమైన బాధలో ఉన్నా, ఈ దినము దేవుడి సన్నిధికి రాదు. ఈ దినము దేవుడిని అంగీకరించు. నువ్వు ఈ సమయంలో దేవుడిని నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి? చూడండి, అక్కడ 47 వచ్చిన చదువుకున్నట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనను. ఏదంటండి? నువ్వెన్ని లక్షల పాపాలైంది, ఎన్ని వేల పాపాలైంది, ఈ భూలోకంలో ఎవడు చేయని పాపాలన్నీ నువ్వు చేయగానే చూడు, ఒక్క దినాన్ని దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాన్ని నువ్వు సరి చేసుకుంటే నువ్వు ఎంత ఘోరమైన పాపైనా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? క్షమిస్తాడండి. పౌలు గారు అంటాడు, పాపుల్లో నేను ప్రధాన పాపిని అంటాడు. చూడండి, పౌలు ఎన్నో ఘోరమైన పాపాలు చేశాడు. క్రీస్తుని అంగీకరించిన వారిని చంపాడు, ఉరేసాడు, స్త్రీలను లేదు, పురుషులని, చిన్న బిడ్డలను లేదు, చెరసాల్లో వేసాడు. వాళ్ళ చూడండి కోడలతో కొట్టాడు. అనేకమైనటువంటి ఏం చేశాడంట? ఘోరమైన పాపాలు చేశాడంట. ఆయన అంట పూర్వం హింసకుడు, దోషకుడు అనుకున్నాడంట. అలాంటి ఘోరమైన పాపి చూడండి, దేవుడు అతను దర్శించగానే తన కళ్ళల్లో నుంచి పాప పొరలు రాచబడగానే ఏమైపోయాడంట? క్రీస్తు సాక్షిగా మారాడు. కాబట్టి చూడండి, ఎప్పటికైనా నువ్వు దుష్టులా జీవిస్తుంటే, ఎప్పటికైనా ఘోరమైన పాపిలా జీవిస్తుంటే, ఎప్పటికైనా నీచమైన వాడిగా నువ్వు జీవిస్తుంటే, కానాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్యుడి కుమారుడి భూమి మీదకి నువ్వు మరణించడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి అప్పుల బాధతో ఊరేసుకోబోతున్నావా? లేకపోతే తల్లిదండ్రుల మాట కనుక చూడండి వ్యభిచారం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా? చూడండి, త్రాగి నీ శరీర అవయవాలు పాడు చేసుకొని నీ మరణానికి దగ్గరగా ఉన్నావా? ఈ దినం అలాంటి మరణం నీకు దేవుడు ఇవ్వట్లేదు ప్రియమైన సహోదరి సహోదరుడు. ఈ దినమైనా ఆ మరణాన్ని జయించడానికి నువ్వేం చేయాలంట? దేవుని సన్నిధికి నీ ప్రవర్తన ఏంటండి ఏం చేయాలంట? మార్చుకోవాలంట ప్రియమైన సహోదరి. మార్చుకున్నావా? ఎప్పటికైనా నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మార్గాన్ని మార్చుకున్నావు అనుకో, దేవుడు అంట ఏం చేస్తాడంట? మరణాన్ని తీసి జీవాన్ని నీకు చూడండి. సమరీ స్త్రీ అంటే ఏం చేసిందంట? ఘోరమైన పాపాలు చేసిందంట. ఆమెకు దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎప్పుడు కూడా తప్పిగా కొనమన్నాడండి. ఎందుకంటే ఏమిస్తానన్నాడంట? ఆమెకి జీవ జలాన్ని అన్నాడు. ఆ జీవజలం ఎప్పుడైనా కానీ ఆగిపోయిందా? తగ్గిపోయిందా? చూడండి, ఆ జీవజలాన్ని పొందాలంటే ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు చేసినటువంటి పాపాన్ని ఏం చేయమన్నాడు?
సరి చేసుకోమంటే చూడండి, తను చేసిన పాప నా ఊర్లో ఉన్న మనుషులందరికీ చెప్పి, ఇదిగో నేను చేసిన పాపాన్ని నాకు చెప్పిన వాడు ఇక్కడ ఉన్నాడు అని తన పాపాన్ని సరి చేసుకున్నంట. ఇంకేనాడు ఆ పాపం ఆమె చేయలేదంట. సమరేశ్వరి అంట యేసు ప్రభుని వెంబడించిందంట. తన ప్రవర్తన మార్చుకుంది, తన క్రియలు మార్చుకుంది, దేవుని ఎదుట సంతోషంగా జీవించిందంట. అలాంటి మనుషులు చూసి దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరు. కాబట్టి ఏ దినమైనా నువ్వు ఘోరమైన పాపం ఉంటే నీ పాపాన్ని సరి చేసుకో. పాపాత్మురాలాగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి నీ పాపాన్ని కలుపుకున్నావు అనుకో, నీ కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకున్నావు, ఆయన ఏం చెప్తారండి, నీ విస్తారమైన పాపాలు క్షమించబడి అన్నాడు ప్రియమైన సహోదరి సహోదరు. కాబట్టి ఎన్ని పాపాలు ఉన్నా నీలో దేవుని సన్నిధికి, ఎందుకంటే ఆ పాపముతో నువ్వు మరణిస్తే నీ ఆత్మ ఏమైందన్నా నరకములో యాత్ర పడిద్ది. అలాంటి దుష్టుడు మరణించడం దేవునికి ఎంత మాత్రం ఉపయోగం లేదు. నువ్వు మరణించే ముందరైనా కానీ నువ్వు మారడం దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చూసావా, ఇన్ని దినాలు త్రాగుబోతులు జీవించాడు, అలాంటి మారాడు. ఇదిగో చూసే విన్నాళ్ళు కుళ్ళుబోతుగా ఉంది, అలాంటిది మారింది. చూసే విన్నాళ్ళు ఇదిగో వ్యభిచారంతో జీవించినటువంటి మనుషుడు ఇదిగి దినం మార్చబడ్డాడు. చూసి ఇదిగో పొద్దుగోకులు నోరు తెరిస్తే అబద్ధాలు వాడేవాడు ఈ దినం అబద్ధాన్ని మానేసాడు. చూసి ఇదిగో జోదానికి అలవాటు పడిపోయి ఇదిగో తన శరీరాన్ని తన దేహాన్ని పాడు చేసుకున్నవాడు ఈ దినం మార్చబడ్డాడు. చూడండి, ఈ మాటల వల్ల అంట దేవునికి ఏం కలిగిందన్నా సంతోషం కలిగిందయ్యా. తాగి చచ్చిపోయాడయ్యా, ఇది వ్యభిచారం చేసి చచ్చిపోయాడయ్యా, ఇవో దొంగతనం చేసి చచ్చిపోయాడయ్యా అనే మాటలు దేవునికి ఇష్టంగా ఉన్నవని. ఆయనకి ఎంతో సంతోషం కలిగించేది ఏంటంటే నీ ప్రవర్తన మార్చుకో. ఇంకా వేషధారిగా దొంగగా అబద్ధీకుడుగా ఇవో నగ్న జీవితం కలిగి ఉన్నావు అనుకో, ఎవరిని మోసం చేస్తున్నావు? ఉంటే ఎచ్చగానైనా లేదా చల్లగానైనా కానీ నుండి వెచ్చని జీవితం నీలో ఉండకూడదు ప్రియమైన సహోదరి. బయటకు ఒకలా లోపల ఒకలా జీవించావు అనుకో, అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. అలా నువ్వు ఎన్నాళ్ళు జీవించినా నీ జీవితం ఏమైందంట బాగుపడదంట. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకుంటావో, నీ క్రియలు మార్చుకుంటావో, నీ విధానాన్ని మార్చుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరు. చూడండి, దేవుడు జక్కేని దర్శించినప్పుడు జక్కి అన్నాడయ్యా, నేను అక్రమంగా బ్రతికానయ్యా, ఇరుగు పొరుగు వారి వస్తువులన్నీ నా ఇంట్లో, పేదవాళ్ళు లేడని ధనికులు లేడని ప్రతి వాడికి అన్యాయంగా సుంకాన్ని విధించి అక్రమంగా వారి సొమ్ము నేను సంపాదించాను. వాళ్ళు బాధపడుతున్నా, వాళ్ళు హేళన చేస్తున్నా, వాళ్ళు ఎన్ని చేస్తున్నా కానీ చూడండి, వాళ్ళు ఏడుస్తున్నా కానీ ఇదిగో ఆ చిన్న బిడ్డల మీద కూడా నాకు కనికరము లేదు. అక్రమంగా సంపాదించుకొని సంతోషంగా నేను బ్రతుకుతున్నానయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడయ్యా, ఈ దినము నేను నీ ఇంట ఉండవలసి ఉన్నాను. కానీ అప్పుడు అన్నాడయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా సంపాదించానో వారికి 4 వంతులు మరలా తిరిగి నేను ఏం చేశాడండి. దేవుడు ఎప్పుడైతే తన ఇంట్లోకి వస్తానన్నాడు, తన ఇంట్లో ఉన్న అక్రమానంతా బయట పాడేశాడు. మనమైతే ఏం చేస్తాం, అగపడిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, అగపడినటువంటి సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, అగపడినటువంటి బట్టలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. వాడు ఎవడి అనేది రోడ్డు మీద షీప్ రాగబడిన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, బక్కి రాగబడిన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, గిన్నె ఆగబడిన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. నువ్వేం తెచ్చుకున్నా నీ ఇంట్లోకి? రక్షణ తెచ్చుకున్నావా? మేలు తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావు? అక్రమాన్ని తెచ్చుకున్నావండి. అలాంటి అక్రమం తెచ్చుకుంటే ఆ ఇంట్లో దేవుడు ఉంటాడా? అందుకనే జక్కి ఏం చేశాడు, దేవుడు 5 నీ ఇంట్లోకి నేను రావాలని కానీ తన దగ్గర ఉన్న అక్రమాలన్నిటికీ 4 వంతులు మరలా తిరిగి చెల్లించాడండి. చూడండి, మరి మనుషుని యొక్క హృదయంలోకి దేవుడు రావాలంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని మొత్తాన్ని మనం ఏం చేయాలి? తీసేసుకోవాలండి. మనలో ఉన్న కోపాలని, గర్వాలని, అసూయల్ని, దోషాలని, డంబాలని, మూర్ఖత్వాల్ని, బూతుల్ని, అబద్ధాలని, వ్యభిచారాలని, నరహత్యలు అన్నిటినీ
తీసేసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధంగా ఉండింది అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. అందుకని దుష్టుడు మరణించడం వల్ల ఆయనకు ప్రయోజనం లేదు, కానీ తన ప్రవర్తన మార్చుకుంటే ఆయనకి ఏంటంట సంతోషం. తన ప్రవర్తన మార్చుకోవడం అనేది తన హృదయాన్ని బాగు చేసుకోవడం, తన హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకోవడం ప్రియమైన సహోదరి సోదరుడు. కాబట్టి ఎప్పటికైనా నువ్వు అలాగా ఏనండి పాపాత్మైన స్త్రీలా బ్రతుకుతున్నావా? చూడండి, సమరీ స్త్రీలా బతుకుతున్నావా? చూడండి, పాపులో పదం పాపైన పౌల్లా బతుకుతున్నావా? లేదంటే చూడండి, అక్రమగాడైన జక్కెలా బతుకుతున్నావా? లేదంటే వ్యభిచారికి బ్రతుకుతున్నావా? త్రాగుబోతు బతుకుతున్నావా? అలాంటి జీవితం నీలో ఉంటే ఈ దినము దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ దినము నీలో ఉన్న అలాంటి పాపాన్ని నువ్వు సరి చేసుకో. ఎందుకంటే నీచమైన మరణం దేవునికి ఇష్టం కాదు. పాపలో నువ్వు మరణిస్తాం దేవునికి ఇష్టం కాదు. చూడండి, నువ్వు సంతోషంగా నీ ప్రవర్తన మార్చుకొని నువ్వు జీవించినట్లయితే నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్తావు. కాబట్టి ఎప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా నడిస్తే దేవుడి రాజ్యం నీకు ఇవ్వబడింది. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి వందనాలండి.